హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ టాపిక్ చూద్దాము. 30 మోస్ట్ ఆస్క్డ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ CGL అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఆల్రెడీ ప్రీవియస్గా అడిగిన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏంటో ఈరోజు చూద్దాము. ఇవి ఈజీయే, బట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇవి మనం ఒక 4-5 టైమ్స్ రాసి మీనింగ్ తెలుసుకుంటే అప్పుడు గుర్తుంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్స్ అంటే అఫీషియల్స్, అండ్ అఫీషియల్స్ ఆఫీస్ ఇలా అనమాట. సో బ్యూరోక్రసీ, AUC, స్పెల్లింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బ్యూరోక్రసీ, బ్యూరోక్రసీ, BUREAU క్రసీ, CARCY అంటే రూల్. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. బ్యూరోక్రసీ. హిపోక్రసీ, హిపోక్రసీ, HYPOCRICY, హిప్పో. మనం హిప్పో అనుకుంటే HI అనుకుంటాం, బట్ ఇక్కడ HY, హిపోక్రసీ. నెక్స్ట్, ఇమ్మెచ్యూర్. ఇమ్మెచ్యూర్, ఇక్కడ మనకి M అనేవి 2 ఉన్నాయి. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇమ్మెచ్యూర్ IMATURE అనుకుంటాం, బట్ అది తప్పు. IMMATURE, ఇమ్మెచ్యూర్. ఇలా మనకి డబల్ లెటర్స్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మనకి 2 లెటర్స్ వస్తాయా, 1 లెటరే వస్తుందా అన్నది మనం ప్రాక్టీస్ అండ్ ఒక 4-5 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్, ఇంపెకబుల్. ఇంపెకబుల్, ఇక్కడ మళ్ళీ సీలు 2 ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. IMPECCABLE, ఇంపెకబుల్ అంటే ఎడతెగలేని, మారకుండా ఉండేదన్నమాట, ఎప్పటికీ మనతోనే ఉండేది అలా అన్నమాట. సో ఇంపెకబుల్, ఇక్కడ డబల్ C ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. జెలసీ. జెలసీ అనుకుంటే మనం C అని వస్తుంది కాబట్టి ఇక్కడ S బదులు C ఉంటుంది అని అనుకుంటాం, బట్ అది రాంగ్. S ఉంటుంది. JEALOUSY, జెలసీ. JEALOUSY, జెలసీ. నెక్స్ట్, కర్క్యులం. ఇక్కడ కూడా RR అని ఉంది. CURRICULUM. కొంతమంది ఇక్కడ LL రాస్తారు, అది రాంగ్. CURRICULUM. క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ కాబట్టి K అని అనుకుంటాం, బట్ అది రాంగ్. క్యాలీఫ్లవర్, CAULIFLOWER, ఫ్లవర్ ఎలాగో మనకు తెలుసు. సో క్యాలీఫ్లవర్. నెక్స్ట్, కోఆపరేట్. కోఆపరేట్, కోఆపరేట్, ఇక్కడ కూడా 2 ఓలు వస్తాయి. సో కోఆపరేట్, ఇది కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడం. COOPERATE, కోఆపరేట్. నెక్స్ట్, వెంటిలేషన్. వెంటిలేషన్, VENTILATION. నెక్స్ట్, జాండీస్. జాండీస్, జాండీస్, JAUNDICE, జాండీస్. నెక్స్ట్, ఎలొకేషన్. ఇక్కడ కూడా ఎలొకేషన్, ఎలొకేషన్, ALLOCATION, ఎలొకేషన్. ఆల్మైటీ, ఇక్కడ కొంతమంది ALL ఆల్ అనుకుంటారు, బట్ అది రాంగ్. ALMIGHTY, ఆల్మైటీ. ఎలక్యూషన్, సారీ, ALOCUTION, ఎలక్యూషన్, ఎలక్యూషన్. నెక్స్ట్, పర్మిసబుల్. ఇక్కడ కూడా 2 SS ఉన్నాయి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. PERMISSIBLE, పర్మిసబుల్, పర్మిసబుల్. న్యూమాటిక్. న్యూమాటిక్ కాబట్టి Nతో స్టార్ట్ అవుద్ది అనుకుంటాం, బట్ అది రాంగ్. P అనేది ఇక్కడ సైలెంట్. PNEUMATIC, న్యూమాటిక్. ఇక్కడ
పి అనేది సైలెంట్. నెక్స్ట్ డిస్జాయింట్. డిస్జాయింట్ ఇక్కడ కొంతమంది 2 ఎస్ఎల్ పెడతారు, అది రాంగ్. DISJOINT డిస్జాయింట్. ప్రైమరీ. PRIMARY ప్రైమరీ. ఇవన్నీ చాలా సింపుల్ వర్డ్స్, మనం డైలీ యూజ్ చేసే వర్డ్సే. బట్ మనకి ఒక 5 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో ఏ కరెక్ట్ స్పెల్లింగ్ అనే గెస్ చేయాలి అని అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. లేదు 5 ఇచ్చి దాంట్లో ఏది రాంగ్ అని అంటే మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? కరెక్ట్ స్పెల్లింగ్ మనకి ఏంటో తెలిస్తేనే మనం కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలం. ఇవి ఏమి పెద్ద డిఫికల్ట్ వర్డ్స్ కాదు, మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే వర్డ్సే. బట్ ఒక 5 ఆప్షన్స్ ఇచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసు అని అంటే షార్ట్గా అది ఆన్సర్ చేయగలం. సో అలా 5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. సో నెక్స్ట్ డిసెంట్రీ. ఇక్కడ ఏ పెడతారు కొంతమంది, సో DY డిసెంట్రీ, DI అనుకుంటారు, బట్ DYSENTERY డిసెంట్రీ. నెక్స్ట్ డిఫ్యూజన్. ఇక్కడ FFDIFFUSION డిఫ్యూజన్. నెక్స్ట్ డిసీవ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ వన్, ఎందుకంటే ఈ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకు కరెక్ట్ స్పెల్లింగ్ గుర్తుంటే కనుక ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ DECEIVE. ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది. DECEIVE డిసీవ్. ఈ స్పెల్లింగ్స్ అన్నీ మనం ఒక దగ్గర రాసుకొని కుదిరినప్పుడల్లా ఒక 5 times అట్లా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రిసీవ్. ఇక్కడ ఏమైంది? EI ఉంది, ప్రీవియస్లో EI ఉంది, రిసీవ్ కూడా EI. RECEIVE డిసీవ్, రిసీవ్. తర్వాత రిసిప్ట్. ఇక్కడ కూడా EIPT RECEIPT రిసిప్ట్. బిలియార్డ్స్. ఇక్కడ DL వస్తుంది, RRRD అట్లా ఏం రాదు, BILLIARDS బిలియార్డ్స్. నెక్స్ట్ డిబేటర్. కొంతమంది ఇక్కడ ఈ ప్లేస్లో O అనుకుంటారు, బట్ అది రాంగ్. DEBATER డిబేటర్. DEBATER డిబేటర్. నెక్స్ట్ సీజ్. సీజ్ SEIZE నెక్స్ట్ నరేటర్. ఇక్కడ చూడండి RR ఉంది, కొంతమంది DT లాస్ట్లో RR, అవన్నీ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? NARRATOR నరేటర్. ఆరేటర్. ORATOR ఆరేటర్ అంటే ప్రసంగాలు చేసేవాళ్ళు అనమాట. ORATOR నరేటర్ అంటే మామూలుగా నరేట్ చేసేవాళ్ళు, మనకి ఏదైనా జరిగిన సంఘటన చెప్పేవాళ్ళు. ఆరేటర్ అంటే మనకి ప్రసంగం ఇచ్చేవాళ్ళు. యాన్హిలేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ స్పెల్లింగ్ మిస్టేక్. ANNIHILATE యాన్హిలేట్. నెక్స్ట్ ఎథనిక్. ఎథనిక్ కాబట్టి ఏ అని అనుకుంటాం, బట్ అది రాంగ్. ETHNIC నిక్ కాబట్టి కే అనుకుంటాం, బట్ ఇక్కడ సి. ఎథనిక్. ETHNIC ఎథనిక్. నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్. ఇన్స్ట్రక్టర్ OR లాస్ట్లో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది OR. INSTRUCTOR నెక్స్ట్. సో ఇవి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్. Hope you like the video. Please do like, share and subscribe. And subscribe button దగ్గర bell icon ఉంటుంది, అది ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. For any doubts, please comment below. Thanks for watching and bye bye.